నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న మరో కేసు నమోదైంది. అంటే ఇప్పుడు ఈరోజు నూజివీడు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సో తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శాలిని, మన వీక్షకులు. సార్, వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న ఆయనకు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి హుటాహుటిన విజయవాడ తీసుకెళ్ళింది కూడా చూసాం. ఈ రోజు అయితే ఆయనకి మరో కేసు నమోదైంది సార్. ఇప్పుడు కేసుల మీద కేసులు ఆయన మీద నమోదు అవుతున్నాయి. తర్వాత ఇంకా ఆయన జైల్లోనే ఉంటారా లేకుంటే బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉందంటే ఏం చెప్తారు సార్? అసలు బెయిల్ రాకుండా ఏమి ఉండదమ్మా. అనారోగ్యాలు ఆరోగ్యాలు ఇవన్నీ మామూలే. తప్పు చేసేటప్పుడే వచ్చే కష్టాలకు కూడా ధైర్యంగా ఉండాలి. తప్పు చేసేటప్పుడు గుర్తురాని కష్టాలు ఇప్పుడు ఫీల్ అయితే దాంట్లో ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఆయన మీద దాదాపు 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన తప్పు బహుశా రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చెయ్యని ఒక నేరం చేశాడు. ఓట్ల కోసం పట్టాలు, పేదలకు పట్టాలని ఫోర్జరీ పట్టాలు ఇచ్చాడు, ఒక నకిలీ పట్టాలు. అసలు తను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి దాంతో ఏమన్నా పని జరుగుతుందా? కుక్కతోక పట్టుకుని గోదావరి ఎవడన్నా ఈదగలుగుతాడా? ఇప్పుడు నువ్వు నకిలీ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నందువల్ల రేపు వాళ్ళు ఆ పట్టా తీసుకుని వెళ్తే అక్కడ భూమి ఉండదు, లేఅవుట్ ఉండదు, ఏముండదు. రేపు రెవెన్యూ అధికారులు పట్టుకోరా? ఇప్పుడు వాళ్ళ సంతకాలు కూడా పెట్టాడు, ఆర్డీఓల ఎంఆర్ఓల సంతకాలు. ఈ ఫోర్జరీ చేయటం వలన ఎవరన్నా చీటర్స్ చేస్తారు ఈ పనులు, మోసకారులు. నువ్వు ప్రజా జీవితంలో చిరకాలము లేకపోతే దీర్ఘకాలం ఉండాలనుకున్న వ్యక్తివి ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడతారా? గృహిణులుగా ఉన్న మహిళల మీద, ఇంట్లో ఉండే వాళ్ళ మీద అసభ్యమైన పదజాలంతో ఎవరన్నా మాట్లాడతారా? మరి ఆ రోజు ఆయన గుర్తు రాలేదు. అట్లాగే దళిత యువకుడిని అతను తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిన విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. జరిగిన మాట వాస్తవం, అతను కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. నీ మీద కంప్లైంట్ ఉంది కాబట్టి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి అతన్ని ఎస్సీ ఎస్టీ కోర్టుకి విజయవాడ తీసుకెళ్ళి జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇప్పించి లిఖితపూర్వకంగా ఒక ఒప్పుదల పత్రం రాయించి మళ్ళీ తీసుకెళ్ళి వైజాగ్లో హెరాస్మెంట్ చేస్తే ఈ కేసులన్నీ ఊరికే ఎట్లా పోతాయి? ఇప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చింది నిన్న. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు నకిలీ పట్టాల పంపిణీ మీద మళ్ళీ నూజివీడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, పీటీ వారెంట్ మీద చేస్తే మళ్ళీ 29వ తారీఖు వరకు ఇప్పుడు ఈ నెల వేశారు. మళ్ళీ కూడా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ సెటిల్మెంట్లు, ల్యాండ్ కబ్జాలు చేసినవి అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తను మాటకి దగ్గిన తూలి పడుతున్న అన్నీ వాళ్ళ మీడియాలో వచ్చింది, కుప్పకూలాడని. ఆయనేం కుప్పకూడలేదు, పోలీస్ స్టేషన్ కూడా అలానే ఉందని చెప్పి వస్తుంది సార్. అదే చాలా మంది ఏమంటున్నారంటే కెమెరాలు చూసి దగ్గు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. నిజం అవుతుందో తెలీదు. సరే, కొంత ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చు. మరి ఆ రోజు అంత నువ్వు మాట్లాడినప్పుడు ఇతరుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి కదా. ఇప్పుడు నువ్వు జైల్లో ఉండే ఓర్చుకోలేకపోతున్నావు. జైల్లో టైంకి ఫుడ్ పెడతారు. ఇప్పుడు నువ్వు పెట్టిన మానసిక క్షోభ పెట్టిన వాళ్ళు, నువ్వు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు కదా. అదే వాళ్ళు నిన్ను, నీ కుటుంబ సభ్యులను కూడా తిరిగి మాట్లాడలేదు. ఇవాళ వంశీ గారి భార్య గురించి కూడా ఎవ్వరు ఇంతవరకు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఆమె వాళ్ళ భర్త చేసిన తప్పుల్ని ఆమె పబ్లిక్గా ఖండించింది లేదు. ఇప్పుడు వాళ్ళ భర్త ఏదో అనారోగ్యం పడినాడని, జైల్లో పెడుతున్నారని, కక్ష సాధింపుగా చేస్తున్నాడని అంటుంది. కానీ ఆమెకు సానుభూతి రావట్లేదు. ఆమె కూడా ట్రోలింగ్కి గురవుతుంది. ఇంతవరకు పాపం ఆమె ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన మహిళ కాదు. ఆమె మీద ఎవరికి ఫిర్యాదు లేదు, ఎవరికి వేరే అభిప్రాయాలు కూడా లేవు. కానీ తప్పు చేసిన భర్తను సమర్థించి ఇవాళ ఆమెకు కూడా ఇది అంటారు కదా, ఇనువుతో పాటు నిప్పుకు కూడా సమ్మిడి దెబ్బలు పడ్డాయి అన్నట్టు తప్పు చేసినప్పుడు అది అనుభవిస్తుంది. భర్త వలన తప్పు చేసిన దాన్ని సమర్థిస్తుంది. ఆ రోజే కనుక ఆమె నా భర్త తప్పు చేశాడు, అది మేము కూడా ఇంట్లో ఒప్పుకోము, ఇతర మహిళలను ఆ విధంగా మాట్లాడటం అని ఉంటే ఆమెకి వాళ్ళ సానుభూతి దొరికేది. అట్లాగే తర్వాత గ్రావెల్లో ఇప్పుడు పట్టిసీమ కాలువలు తీసినప్పుడు కొన్ని లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వచ్చింది. అదంతా తీసి కట్టలు పోశారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ. అది ఎమ్మెల్యేలో, ఎంపీటీసీలో, ఎంపీపీలో అమ్ముకోవటానికి కాదు, ఎంపీలో. అది విపరీతంగా అమ్మేసుకున్నాడు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్లో. ఇప్పుడు అది కూడా కేసు ఫైల్ అవుతుంది దాని మీద. కొన్ని ప్రైవేట్ కేసులు ఉన్నాయి. ఇలా అన్ని భూ కబ్జాలు ఉన్నాయి. వీటి మీద ఇప్పుడు 29 దాకా, కాకపోతే ఇంకో 2 నెలలకు 3 నెలలకు వస్తుంది రాకుండా. కాకపోతే నేను కృష్ణా జిల్లా జైలు అధికారులను అభినందించాల్సిన అంశం ఏంటంటే, ఆయనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసి మానవత్వంతో వెంటనే వాళ్ళు
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యానికి తీసుకెళ్లారు. అదే మీరు ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే తప్ప మేము తీసుకెళ్ళము అనే మాట మాట్లాడలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇంత ఉదారంగా లేరు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్న పెద్ద మనుషులు ఆయన్ని బాగా హింసించండి, ఆయనకి మినిమం వస్తువులు కూడా ఇవ్వద్దు అని చెప్పబట్టి ఇవాళ అది లేదు. వీళ్ళు అంటున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే నిన్ను వాళ్ళు ఎంత దగ్గినా కక్కినా తీసుకెళ్లరు ఆర్డర్ వచ్చేరాక. ఎందుకంటే మీరు ఎందుకు పంపారని అడుగుతారు పైనుంచి. కాబట్టి మానవత్వంతో వ్యవహరించారు. గతంలో 2019 కన్నా ముందున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో 24లో ఎలక్ట్ అయిన ప్రభుత్వం కూడా అట్లా ఉంది. కక్ష సాధింపు 19 నుంచి 24 వరకే ఉంది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు కాబట్టి ఆయనకి మానవతా దృక్పథంతో సకాలంలో వైద్యం అందించారు. అది అభినందించదగ్గ విషయం. ఆయన కూడా అభినందించాలి అది. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. చేసిన దానికి ఆయనకి ప్రాణాపాయం వచ్చినా సరే కాక మేము వైద్యం అందించము, మాకు ఆ కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే అన్న మాట మాట్లాడలేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్లేట్ పెట్టుకోవడానికి ఒక స్టూల్ ఇవ్వమంటే కూడా మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప మేము అన్నారు. ఎందుకంటే అక్కడ కెమెరాలు పెట్టి పైనుంచి పెద్ద మనుషులు చూస్తున్నారు ఈయన ఎన్ని అవస్థలు పడుతున్నాడని. సరైన మగ్గు కూడా ఇవ్వాలి స్నానం చేయటానికి. వేడి నీళ్ళు అడిగాడు ఆయన ఆరోగ్య రీత్యా, ఆయనకుండా వయస్సు రీత్యా ఉన్న కొన్ని ఇబ్బందులతో. అయినా ఇవ్వాల. ఫ్యాన్ కూడా పెట్టలేదు. అసలు రాజమండ్రిలో ఎండలో మామూలుగా ఉండవు. ఆయన ఇవన్నీ కూడా ఫేస్ చేశాడు. కానీ ఈయన విషయంలో వీళ్ళందరికీ నిన్న జడ్జి గారు కూడా జైలు అధికారులకి ఈయన కోర్టులో చెప్పినప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే వైద్య పరీక్షలు చేయించండి, అవసరమైతే వైద్యం అందించండి, తర్వాత ఏం వైద్యం చేస్తున్నారో ఆయన ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు కూడా తెలియజేయండి అని కూడా చెప్పారు. ఎంత మంచి ఆర్డర్ అది. ఆయనకి అంత బాధ్యత తీసుకున్నారు కదా. అట్లా ఉండాలి ప్రభుత్వాలు అంటే. అంతేగాని మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తాము, ఎటువంటి మాటలైనా మాట్లాడతాము, తర్వాత ఎటువంటి పనులైనా అవినీతి పనులు చేస్తాము, అక్రమాలు చేస్తాము, తర్వాత దళితులైనా మేము కిడ్నాపులు చేస్తాము అనే మెంటాలిటీ ఉండకూడదు. ఇప్పుడు అధికారం నీకు లేదు, ఏం పరిస్థితికి వచ్చింది వాళ్ళ. అదే ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు ఒక్క కేసు పెట్టిన సందర్భం లేదు. ఈ నేరాలన్నీ ఆయన ఆ టైంలో చేసినయే. మరి వాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఫైళ్ళు ఇప్పుడు చేసిన నేరం మీద చర్య అయితే తీసుకోవాల్సిందే. అంతేగాని ఆ ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఈ ప్రభుత్వంలో చర్య తీసుకోవాలనే మాట ఉండకూడదు. అంతే కదా. నేరం చేసిన వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక్కోసారి మనం చూస్తాం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన నేరాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. పలానా ఆయన చేశాడని తెలుస్తుంది. అలాగే కొన్నిసార్లు బతికుంటే కనుక ఆ వ్యక్తి ఒక 40 ఏళ్ల తర్వాత కూడా శిక్ష అనుభవించిన సందర్భాలు మనం చూసాం. చచ్చిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒక పొన్నో, ఒక వెంట్రుకో, ఒక ఎముకో దొరికితే కూడా దాన్ని బట్టి ఫోరెన్సిక్ పరీక్షలు చేసి ఇతన్ని ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఏ సందర్భంలో అని మనం అనేక సార్లు మీడియాలో చూస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈయన గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల లోపు చేసిన నేరాలు ఇవన్నీ. భువనేశ్వర్ గారిని దూషించిన కేసు అసలు ఇంకా అది పట్టించుకోవాలి. ఇంకా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు అది నకిలీ ఇళ్ల పట్టాలు, తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు రెడీగా. అంటే ఫిర్యాదులు చేసి ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు దర్యాప్తు చేసి ఆధారాలు పట్టుకుని అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు జడ్జిలు కూడా కస్టడీకి ఇవ్వాలంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండాలి. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులే అయితే కనుక ఆయన్ని కస్టడీకి పంపరు కదా. కస్టడీకి పంపారు అంటే కొంత సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత ఇంకా కూడా అన్నీ బయటకు వస్తాయి. తర్వాత మొన్నైతే సత్యవర్ధన్ కేసులో మనం అందరం కూడా చూసాము, వైరల్ అయినాయి వీడియో రూపంలో కూడా. టైము, డేటు, ప్లేసు అన్నీ రికార్డ్ అయినాయి. కాబట్టి వాళ్ళ భార్య సార్ మన గవర్నర్ని కూడా కలిసింది సార్. వాళ్ళ భార్య కలిసి కలవచ్చమ్మా. కానీ ఇప్పుడు కన్నా ఆమె గవర్నర్ని కలిసి ఆ గతంలో జరిగిన సంఘటనల మీద చర్య తీసుకోండి, నా భర్త మాట్లాడిన విషయాలు మా కుటుంబ సభ్యులు కూడా మేము దాన్ని సమర్థించము అని అడిగి ఉండాల్సింది. అంతేగాని ఇప్పుడు గవర్నర్ని కలిస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. అది ముందు ఉండాలి ఆ జాగ్రత్త. ఆ రోజు కనుక ఖండించుంటే ఇవాళ ఆమెకు కూడా ప్రజల మద్దతు దొరికేది. కానీ వాళ్ళు ఎవరు కూడా సానుభూతి చూపించట్లేదు. ఆ గతంలో ఆయన దూషించిన తీరుని, ఈ గతంలో అంటే మాట్లాడేసి నేను అనలేదు అనొచ్చు, కానీ వాళ్ళన్నిటికీ కూడా సాక్ష్యాలు దృశ్యంగా ఉన్నాయి వీడియోల రూపాల్లో. ఇవాళ అవన్నీ వైరల్ అవుతున్నాయి. మనిషికి సానుభూతి రమ్మన్నా రావట్లా. అసలు బోరుగడ్డ అనిలు అరెస్ట్ కాకముందులో తిట్టిన చూసిన వాళ్ళు తక్కువ. అరెస్ట్ అయిన తర్వాత మీడియాలో పదే పదే ప్రసారం అయినప్పుడు రక్తం మరిగిపోయింది. ఎవరికైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారా, ఇతని మీద ఆ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని. అట్లాగే వంశీ విషయంలో కూడా పెద్ద మద్దతు అయితే. ఇట్లా అరెస్టులు జరుగుతుంటే సార్ అంబటి రాంబాబు
వీళ్ళు రౌడీలా లేకుంటే పోలీసులనే సార్ వాళ్ళని మాట్లాడటం పోలీసులా రౌడీలా అన్నట్టు ఎందుకంటే ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తుంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పరాలు 2 నెలల నుంచి గాలిస్తుంటే ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు సార్. ఇప్పుడు ఆయన అడగాల్సింది వీళ్ళని కాదు, పోలీసుల రౌడీలా అని పిఎస్ఆర్ ఆంజనేయులను అడగాలి. ఎందుకంటే అతను సంబంధం లేని అమ్మాయిని తీసుకొచ్చి అనధికారికంగా ఆమెని ఇబ్బందులు పెట్టి వేధించి చేసిన కేసు, అది సుపారీ గ్యాంగులు చేసే పనులు అది పోలీసు వాళ్ళు చేయరు. ఇప్పుడు ఆయన కేసు చూస్తాడు కదా అంబటి రాంబాబు గారు కూడాను, ఆయనకి ఏం జరుగుతుందో ఎంత శిక్ష పడుతుందో జడ్జీలు కూడా ఎంత అభిశంసిస్తారో. ఒక డీజీపీ క్యాడర్లో ఉండి నువ్వు ఇంత తప్పు ఎలా చేసావు అనేది రేపు జడ్జిమెంట్లో క్లియర్గా రాస్తారు, అభిశంసిస్తారు. మామూలు వాళ్ళకి వేసే శిక్ష కన్నా డబల్ త్రిబుల్ వేస్తారు. అది ఎందుకంటే నీకు పోలీసు శాఖ ద్వారా వచ్చిన అధికారాన్ని, రాజ్యాంగం ద్వారా వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక మహిళని వేధించావు అనేది పెద్ద తప్పు. మామూలు ఆడు వేధిస్తే చిన్నది, యూనిఫామ్లో ఉండి వేధించావంటే నువ్వు ప్రభుత్వ అధికారాలని దుర్వినియోగం చేసినట్టు. కాబట్టి అప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడితే బాగుంటుంది. తర్వాత ఈయన చెప్పగలడా ఆయన్ని కిడ్నాప్ చేయలేదని? ఆ విజువల్స్ అన్నీ ఆయన చూడటం లేదా? తర్వాత నకిలీ పత్రాలు ఇచ్చినవి అన్నీ కూడా మీడియాలో వైరల్ అయినాయి కదా, అవునా కాదా? మరి అది తర్వాత గ్రావెల్ తోలికెళ్ళిపోయినాయి ఇవన్నీ చూస్తున్నాడు కదా. అంబటి రాంబాబు గారు పార్టీ నాయకుడిగా ఆయన సమర్థించుకోవడం వరకు తప్పులేదు, కానీ తను విశ్వసనీయత కూడా ఎంత అనేది చూస్తారు. తను ఒక మంచి వ్యక్తి అయితే పర్వాలేదు. ఇప్పుడు ఆయన సత్తినపల్లిలో చేసిన అరాచకాలు కూడా అందరూ చూశారు. మహిళకి కొడుకు చనిపోతే ఒక ప్రమాదంలో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం చెక్ ఇస్తే దాంట్లో నా వాటా ఎంత అని అడిగిన వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆ తల్లే స్వయంగా చెప్పింది, నేను ఇవ్వననేటప్పటికి చెక్కు బిగబట్టేశారని. అట్లా ఇప్పుడు ఎవరన్నా మాట్లాడేది బాధ్యతగా ఉండాలి. వాళ్ళ వంశీ గారు బాధ్యత తగ్గి మాట్లాడినందుకే కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది. థ్యాంక్ యూ అమ్మా.